సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై రోగులతో వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సిటీ స్కాన్ పనిచేయకపోవడం, ఎంఆర్ఐ స్కానింగ్ లేకపోవడం, ఎక్స్రే, ఈసీజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉండడం, దాదాపు రోజుకు 800 నుంచి 1000 మంది వరకు అవుట్ పేషెంట్స్ ఆసుపత్రికి వస్తూ ఉండటంతో వైద్య సిబ్బంది కొరత వల్ల సామాన్య ప్రజలకు సౌకర్యవంతమైన వైద్యం అందడం లేదని అన్నారు. జనరల్ వార్డులను, డయాలసిస్ సెంటర్ను, ఎక్స్రే సెంటర్లను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ తనను హిందూపురం ప్రజలు గెలిపిస్తే అధునాతన ఆసుపత్రిగా మారుస్తానని, 500 తీసుకోవడం కంటే 5 సంవత్సరాల అభివృద్ధి చేయడం ముఖ్యమని, నిస్వార్థంగా హిందూపురం ఆసుపత్రి అభివృద్ధి చేయగలన్న నమ్మకం తనకుందన్నారు. హిందూపురం అభివృద్ధి కొరకు సప్తపది అనే నినాదంతో ముందుకు పోతున్న స్వామీజీ మొదటి పాదంగా గణేశ సరోవరం, రెండవ పాదంగా ఆసుపత్రి అభివృద్ధిపై తన మేనిఫెస్టో ఉంటుందన్నారు. తాను ఖచ్చితంగా హిందూపురం నుంచి పోటీలో ఉంటానని, తాను కావాలనుకుంటే బీజేపీ తనకు టికెట్ కేటాయిస్తుందని, లేని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నానని తెలియజేశారు. నిస్వార్థంగా ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చానని, 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసి ఇంకో ప్రాంతానికి వెళ్లే వాడినని, శాశ్వతంగా ఇక్కడే ఉండి ప్రజాధనాన్ని దోచుకోవాలన్న తాపత్రయం లేదన్నారు. దేశంలో హిందూపురాన్ని రోల్ మోడల్గా చేయాలన్నదే తన సంకల్పం అన్నారు. పార్టీ తరపున టికెట్ ప్రకటిస్తే పార్టీ సింబల్తో ముందుకు వెళ్తానని, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాం అన్నారు. తాను ఏదైనా సంకల్పిస్తే దాన్ని నెరవేర్చేదాకా తన సంకల్పాన్ని మళ్లించుకోనన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ, భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాదు, వాళ్ళకి ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఫెసిలిటీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ హాస్పిటల్లో 3 రోజులుగా కరెంటు లేక, డయాలసిస్ సెక్షన్లో సరైనటువంటి వసతి లేక నిన్ననే ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. డాక్టర్ల యొక్క అందుబాటులో లేకపోవడం, డాక్టర్ల యొక్క కొరత, ఉన్న తక్కువపాటి డాక్టర్ల మీద అధిక ఒత్తిడి, అధిక శ్రమ. నాకు తెలిసి ఈ డాక్టర్లు కనుక ఇలాగనే వెళ్తే వీళ్ళు పేషెంట్లే ఇక్కడే జాయిన్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు నాయకులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇక్కడికి వచ్చి దీన్ని సక్రమంగా బాగు చేయాల్సిన పరిస్థితి. అలాగనే హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు, పైన చెత్త ఊడిపోయింది, అంటే వాళ్ళ సీలింగ్ ఊడిపోయింది. ఏదైనా వర్షం పడుతున్నా ఇంకోటైనా వాళ్ళ నెత్తి మీదే పడుతుంటాయి. అలాగే ఇక్కడ ఎక్స్రే డిపార్ట్మెంటు, ఈసీజీ డిపార్ట్మెంటు, దానికి వ్యక్తులే లేరు. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు హడావుడిగా అక్కడికి రావాలి, పేషెంట్లను చూడాలి. అప్పటిదాకా పేషెంట్లు ఉదయం వస్తే సాయంత్రం దాకా వాళ్ళు అలోమని ఇక్కడ పడి ఉండాలి, ఇక్కడ తిండి తిప్పలు లేకుండా. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వైనం ఇలా ఉంది. సప్తపదిలో భాగంగా నా 2వ అడుగు ఖచ్చితంగా ఇక్కడ గెలిచి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఏ రకంగా ఒక అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్ళగలం, ఇక్కడ పూర్తి నిఘా పెట్టాలి. నాకు అనిపిస్తుంది, ఇక్కడ ఒక నాయకుడు 5 సంవత్సరాల కాలం ఇక్కడే కనుక వెచ్చించగలిగితే, ప్రధాన భాగం ఇక్కడే వెచ్చించగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం చిటికల మీద జరుగుతుంది. కాబట్టి వాస్తవంగా ఇక్కడ ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా కొన్ని ఎమర్జెన్సీ వార్డులన్నీ డెవలప్ చేస్తున్నామంటున్నారు. కానీ ఇవన్నీ ఎప్పటికవుతాయంటే ఇంకో సంవత్సరం అవుతాయి. ఈలోపు వచ్చే పేషెంట్లు అందరూ అనంతపురం వెళ్ళాలి, లేదా బెంగళూరు పరిగెట్టాలి. ఈలోపు ఆ పేషెంట్ ఏమైనా కావచ్చు. అంతేకాదు, 2,56,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే ప్రభుత్వ ఆసుపత్రి, దాని వైనం ఇలా ఉంది, ఇలా ఏడ్చింది. ఎవరికి దిక్కు లేదు, మొక్కు లేదు. డాక్టర్లు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. డాక్టర్ల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ ప్రతిదానికి ఒక్కళ్ళే అన్నిటికీ పరిగెట్టాల్సిన పరిస్థితి. అంతేకాదు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఇంతమందికి ఇన్ని ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండాలనేటువంటిది నమూనా ఉంది. అంటే ఒక 30,000 మందికైనా ఒక ప్రాథమిక చికిత్సా విభాగం ఉండాలని. అలాంటిది 7 ప్రాథమిక చికిత్సా విభాగాలు ఉన్నాయి ఈ నియోజకవర్గ పరిధిలో. కానీ ఈ 7 కూడా ప్రభుత్వ ఆసుపత్రే ఇలా ఏడుస్తూ ఉంటే, ఇంకా మిగతా 7 ప్రాథమిక చికిత్సా విభాగాల్లో డాక్టర్లు ఉండరు, అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, ఎక్విప్మెంట్లు ఉండవు, వాళ్ళకి సరైనటువంటి ఉండవు. ఇక ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరూ గ్రామాల్లో తిరిగి ఆ మందులు కానీ ఆ కిట్లు కానీ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వైఫల్యాలకి కేవలం నాయకులు, అధికారులు దీని బాధ్యత తీసుకోవాలి. అలాగే నిన్న అకారణంగా ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం కరెంటు లేకపోవడం. ఊహించండి,
మన భారతదేశం ఇంత స్థాయికి ఎదుగుతున్నాము, ఒక జనరల్ హాస్పిటల్లో కరెంటు లేక ఒక పేషెంట్ డయాలసిస్ వార్డులో చనిపోయాడు అంటే ఈ బాధ్యత 140 కోట్ల ప్రజలు కూడా ఈ బాధని భరించాల్సిందే. కాబట్టి తప్పకుండా